నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికయ్యారు. 2023వ సంవత్సరానికి ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇస్తున్నారు. 2022వ సంవత్సరానికి గోవా రచయిత, నవలాకారుడు, స్క్రిప్ట్ రైటర్ దామోదర్ మౌజ్కు జ్ఞానపీఠ లభించింది. కర్మెలిన్ అండ్ ది విమలావి అనే నవలకు ఆయనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ప్రసిద్ధ బాలీవుడ్ సినీ రచయిత, ఉర్దూ కవి సంపూరణ్ సింగ్ కాల్రా అలియాస్ గుల్జార్ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 2013లో దాదాసాహెబ్ ఫాల్కే, 2004లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 5 సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు. స్లమ్ డాగ్ మిలియనీర్, మార్చిస్, ఓంకారా, దిల్సే, గురు వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. స్లమ్ డాగ్ మిలియనీర్లో జయహో పాటకు 2009లో ఆస్కార్ అవార్డు దక్కింది. బహుముఖ ప్రజ్ఞశాలి రామభద్రాచార్య ఉత్తరప్రదేశ్లో జన్మించిన జగద్గురు రామభద్రాచార్య మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో తులసి పీఠాన్ని స్థాపించారు. రామానంద పరంపరలో ప్రస్తుతం ఉన్న 4 జగద్గురువుల్లో ఆయన కూడా ఒకరు. 2 నెలల వయసులో ఇన్ఫెక్షన్ వల్ల కంటి చూపు కోల్పోయారు. 5 ఏళ్ల వయసులోనే భగవద్గీతను, 8 ఏళ్ల వయసులో రామచరిత మానస్ను కంఠస్థం చేశారు. రామభద్రాచార్య బహుముఖ ప్రజ్ఞశాలి, 22 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతం, హిందీ, మైథిలి తదితర భాషల్లో రచనలు చేశారు. 240కి పైగా పుస్తకాలు రాశారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.